పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోని ఇమ్మడి కృష్ణ చైతన్య ఇంటిలో జరిగిన చోరీ సంఘటన ఆ ప్రాంత వాసులను బెంబెలెత్తిస్తోంది. బాధితుడు కృష్ణ చైతన్య తెలిపిన వివరాల ప్రకారం వారి కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసి శనివారం రాత్రి అవనిగడ్డకు వెళ్లినట్లు తెలిపారు. అనంతరం నేటి ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళాలు, తలుపులు పగలగొట్టి ఇల్లు మొత్తం చిందరవందనంగా ఉండడంతో షాక్ అయ్యామని అన్నారు. అయితే ఇంటిలో ఉన్న సుమారు 2.75 లక్షల నగదు, సుమారు 70 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి మరియు సుమారు 40 వరకు పట్టు చీరలు చోరీ అయినట్లు ఆయన తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. లోపల కెమెరాలు లేవనా? అయ్యుంటే ఇంకే అసలు ఇంత జరిగింది. భాగ్యానికి రాత్రి మనవాడు చూసారంట, మూల కూర్చొని ఉన్నారంట. పుట్టినరోజు ఉంటే మేము నేను 12 అయింది. అదే నాకు రోజు వీడియో ఉందా మీరు హత్యలు చేసింది? చరణి గుర్తుపడతాను అంటున్నాడు. ఉంటే రానా ఇక్కడ కూర్చున్నాడు, నేను గుర్తుపడతాను. నమస్తే మేడం గారు. ఏమిటి ఇట్లా చేయించారు మీరు? మాకంటే ముందు మీరు వార్తలు తెలుసుకుని వచ్చేటట్టు మాకు